అయోధ్య పురవాసుల యొక్క అయోధ్య పురాన్ని భవిష్యత్తులో పరిపాలన చేయాల్సినటువంటి లవకుశుల్ని వాల్మీకి పెంచాడు, విద్యలు చెప్పించాడు. మరి హస్తినికి వారసులైనటువంటి ధృతరాష్ట్ర పాండురాజుల్ని వాళ్ళ కుమారులకి పాండురాజులకి జన్మనిచ్చినటువంటి వాడు వ్యాసుడు. ఇక రామాయణ భారతాల రచనలో కూడా ఒక తేడా ఉంది. వాల్మీకి ఆయనే స్వయంగా రామాయణాన్ని రచించాడు, కానీ వ్యాసుడు ఆయన రాయలా, ఆయన చెబుతా ఉంటే గణపతి రాశాడు. వాల్మీకి ఒక్క రామాయణమే రాశాడు, కానీ వ్యాసుడు బహుగ్రంథకర్త, ఎన్నో చెప్పడానికి వీల్లేదు. వేదాంత పరంగా ఆలోచిస్తే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఆయన రచనలు. సాధారణంగా ఆలోచిస్తే 18 పురాణాలు. అన్నిటికంటే గొప్పగా ఇతిహాసంగా కనుక చూస్తే మహాభారతం. మహాభారతం ఏదో ఒక రకమైనటువంటి పద్ధతిలో రాయలేదు. లోకంలో ఉన్నటువంటి మానవులందరూ ఎవరికి ఏది కావాలనో దాన్ని అందించాడు. అందుకనే మహాభారతాన్ని చెప్పేటప్పుడు ధర్మతత్వజ్ఞులు ఈ మహాభారతాన్ని ధర్మశాస్త్రం అంటారు, ఆధ్యాత్మికులేమో దీన్ని వేదాంత శాస్త్రం అంటారు, ఐతిహాసికులేమో ఇది ఇతిహాసం అంటారు, పౌరాణికులేమో ఇది బహు పురాణ సముచ్చయం, ఇది గొప్ప పురాణం అంటారు, లాక్షణికులు ఇది సర్వలక్ష్య సంగ్రహం అంటారు. ఇక నీతి విచక్షణులు, నీతివంతులైనటువంటి వాళ్ళు ఇది నీతి శాస్త్రం అంటారు. ఈ ప్రకారంగా ఎవరు ఏ రూపంలో కనుక చూస్తే ఆ రూపంలో మనకి కావాల్సినటువంటి సంపదని అందించేటువంటిది మహాభారతం. ఇక రామాయణంలో అన్నదమ్ముల అనుబంధాన్ని చక్కగా చూపించారు, అన్నదమ్ముల మధ్య ద్వేషాన్ని కూడా చూపించారు. అన్నదమ్ముల అనుబంధం ఏమో రామలక్ష్మణ భర్త శత్రుఘ్నుడు, అన్నదమ్ముల మధ్య ద్వేషం ఏమో వాలి సుగ్రీవుడు. కాబట్టి రెండు చూపించాడు. భారతంలో అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని చూపారు, ద్వేషాన్ని కూడా చూపించారు. పాండవుల 5గురి మధ్య అనుబంధం బాగా ఉంది. ధర్మరాజు మాట ఎవరు జవదాటరు, ధర్మరాజు కంటే అందరు గొప్ప వాళ్ళే, కానీ ధర్మరాజు మాట జవదాటరు. మరి కౌరవ పాండవుల మధ్యన ద్వేషం, ఎంత ద్వేషమో చెప్పడానికి వీల్లేదు. ఇక భార్యాభర్తల మధ్య అనురాగాన్ని